ప్రత్యేకముగా ఉర్దూ భాషే, ఆ ఉర్దూ వాంగ్మయమే మహోన్నతంగా ఉండి ఆంధ్ర వాంగ్మయానికి అభివృద్ధికి నోచుకొని పరిస్థితుల్లో ఉన్నాయి. అప్పుడు 50లో చూసినట్లయితే మన హైదరాబాద్, సికింద్రాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాలయాలు, కళాశాలలు ముఖ్యంగా ఈ ఆంధ్రాభ్యుదయానికి ఎంతగో తోడ్పడి వారు అనన్యమైనటువంటి కీర్తి సంపాదించారు. అయితే ఆ కాలంలో కేశవరావు గారు, కేశవ మెమోరియల్ పేరు ఇది, వారి కుమారుడు విద్యాలంకర్ గారు ఫైనాన్స్ మినిస్టరు, బూరుగుల రామకృష్ణరావు గారు 1952 మినిస్ట్రీలో ఆయన ఈ ఆర్య సమాజ్ యొక్క వ్యవస్థకి ఎంతో కృషి చేసి ఒక నూతన ఉత్సాహాన్ని కలిగించి అందులో ఆనాటి సామాజిక పరిస్థితుల్లో మహోన్నతంగా ముందు నడిపించి ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రని ఆంధ్ర వాంగ్మయాభివృద్ధి, ఆంధ్రుల యొక్క వారి యొక్క కల్చర్, సాంస్కృతిక విశిష్టత, సాంస్కృతికంగా వికాసము వీటన్నిటికీ కావాలని చెప్పి చేశారు. మొదట హిందీ మీడియం స్కూల్గా పెట్టి ఆనాటి పరిస్థితుల యొక్క అవసరాలను బట్టి దీన్ని తెలుగు మీడియం స్కూల్ కూడా పెట్టారు. ఇప్పుడు ఆ ఫోటోలో చూసినట్లయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులు చిరుతప్రాయంలో ఒక్కరిని కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఉంది. నేను ఫలానా వారు అని చెప్తే ఎంతో సంతోషకరంగా వారిని గుర్తించి ఆనందం పొందేటటువంటి విషయం కలిగింది. ఈ విధంగా వారి యొక్క చారిత్రాత్మకమైనటువంటి పాత్ర ఈ కేశవమోహన్ స్కూల్లో ఉన్నది. దీనికి ఖండేరావు కులకర్ణి గారు, కృష్ణదత్ గారు, తర్వాత మనోహర్ రావు కులకర్ణి గారు, ఇంకా దాసరి డి నారాయణరావు గారు, తర్వాత నరసింహారావు గారు, పిపి శాస్త్రి గారు, ఇట్లాగా జువలికర్, ఓంకార్ ఉభయ మీడియంలో మాధ్యమంలో వారు అపూర్వమైనటువంటి సేవ చేసినట్టున్నారు. నిస్వార్థంగా మనసా వాచా కర్మేణ విద్యాబోధన చేసి ఆ విద్యార్థులు జీవితంలో మహోన్నతంగా వచ్చేసి అవుతే ఇందులో చిన్న విషయం, ఆ యొక్క కాలం 50s ఎటువంటిది అంటే ఒక రినైజాన్స్, ఒక నవ్య భావోదయం, ఒక సాంస్కృతిక విప్లవం, ఒక విధంగా నూతన వికాసం, నూతనంగా అభ్యుదయం, అభివృద్ధి, ప్రగతి సాధించేటటువంటి రోజులవి. కనుక అటువంటి రోజుల్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యాభ్యాసం చేయటం, వారి జీవిత తరంగాల్లో మహోన్నతంగా ముందుకు వెళ్ళటం మా అందరికీ ఆనందదాయకం. ఈ విధంగా చారిత్రాత్మకమైనటువంటి పాత్ర వహించిందని కేశవ మెమోరియల్ స్కూల్లో ఇంగ్లీష్, హిందీ మీడియము, తెలుగు మీడియం కూడా ఇచ్చేసి చక్కటి విద్యార్థుల్ని వారు ఎంపీలుగా కానీ పోలీసు అధికారులుగా కానీ వివిధ పరిపాలనా రంగంలో ఉన్నత స్థాయిలో వెళ్ళడానికి కానీ జాతీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ఇటువంటి కృషికి వారు తోడ్పడినందుకు ఉపాధ్యాయుల్ని, ముఖ్యంగా నా సహోదరులందరినీ వారిని అభినందిస్తున్నాం. ఇక్కడ ఉన్నారు భుజంగరావు గారు, వయసులో నాకన్నా తక్కువ, నాకన్నా ముందుగా ఇక్కడ చేరారు. నేను వెళ్ళిపోయిన మరుసటి సంవత్సరం ఆయన కూడా వెళ్ళిపోయారు. అయితే ఆయన కర్ర గతం పుచ్చుకొని ఈ లేట్ కమ్మర్స్ ఎవరు వచ్చినా సరే వాళ్ళని దండిస్తుండేవాడు. అంచేత వాళ్ళు ఆ విధంగా అది ఇది కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు దగ్గరంతో, డిసిప్లిన్ తోటి, డెబనేర్ తోటి, డిగ్నిటీ తోటి, డిస్పోజిషన్ తోటి, డిస్ప్లే తోటి ఎంతో అజేయంగా ముందుకు పోతున్నారు. ఇటువంటి పరిస్థితికి భుజంగరావు గారు తీర్చిదిద్దారని చెప్పి సభాముఖంగా వారికి అభివాదం అవుతుంది. రెండోది, ఈ యొక్క గొప్పతనం చాలా ముందుకు పోయింది కనుక ఈ సందర్భంగా ఎక్కడో ఉన్నావుంటే ఈ పూర్వ విద్యార్థులు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పేరు, వారు ఈ విధంగా మహోన్నత దశకి వెళ్ళటం చాలా ఆనందదాయకమైన విషయం.
ఈ విధంగా వారు ఈ యొక్క ఉత్సవానికి రమ్మని సన్మానిస్తామని చెప్పి అక్కినేని నాగేశ్వరరావు గారు ఉన్నారు. మీ సతీ సమేతంగా రావాలని చెప్పి వారు చేసేందుకు వారికి హృదయపూర్వక అభివాదమును అభినందనలు తెలుపుతున్నాం. ఈ విద్యాలయం మహోన్నతమైందని ఇది అయితే ఒక చిన్న సైజు చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే ఇంత మహోన్నతమైనటువంటి విద్యాలయంలో దాని యొక్క అభ్యుదయ పదంలో తీసుకొచ్చి అటువంటి వారు వాళ్ళంతా ఆర్కిటెక్ట్స్, బిల్డర్స్, బాయిలర్స్, ఫోర్ రన్నర్స్, బ్రిక్ బై బ్రిక్ ఐటికి పెట్టి ఈ విధంగా మహోన్నతంగా ఫిజికల్గా కాకుండా ఇంటలెక్చువల్గా తీసుకెళ్ళి మేధాపరంగా తీసుకెళ్ళి విద్యాపరంగా తీసుకెళ్ళి సాంస్కృతిక పరంగా తీసుకెళ్ళి ముందందుకు తీసుకెళ్ళినటువంటి ఈ విద్యాలయంలో పూర్వ విద్యార్థులు ఏడాదికి ఒకసారి గత 2 ఏళ్ళైనా సరే వేసి వారికి కూడా ఇలా పుస్తకం వేసి ఎవరెవరో కూడా గుర్తులేని పరిస్థితుల్లో వారి యొక్క చర్యలన్నింటినీ చిరస్థాయిగా చిరస్మరణీయంగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. ఇది చిన్న సభ కాదు, ఇది మహోన్నతమైన సభగా చేయాలి. దానికి ఆర్థికంగా కూడా పెద్ద అడ్డంకులు రావు. మెంబర్షిప్ ఇచ్చేసినట్లయితే ఓల్డ్ బాయ్స్ గోల్డెన్ వారి యొక్క స్కూల్ దినాలు గోల్డెన్ ఏజ్ ఇన్ ది లైఫ్. స్కూల్ లైఫ్ ఎటువంటిదంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అది గోల్డెన్ ఏజ్, మహోన్నత స్వర్ణాలతో రాసుకునేటటువంటి చక్కటి జీవితం స్కూల్ జీవితం. తర్వాత ఇతర మాతర జీవితంలో అనేకమైనటువంటి విషయాల్లో వస్తుంది. అటువంటి గోల్డెన్ ఏజ్ని గుర్తు చేసుకోవటానికి, పునఃస్థం చేసుకోవటానికి వారు కంకణం కట్టుకుని ఓల్డ్ ఏజ్ ఫంక్షన్ చేస్తే బాగుంటుంది. అది పుస్తక రూపంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా అభివృద్ధి కొట్టారు. వాళ్ళ అడ్రస్లు నాకు ఇస్తే చాలా ఆనందదాయకం. వారి ఫోన్ నెంబర్ ఏంటి, అడ్రస్ ఏంటి, వాళ్ళు చేసిన కృషి ఏంటి, వారు ఏ విధంగా ముందుకు వెళ్ళారు, అవన్నీ తెలుసుకుంటే మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నా పూర్వ విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ నేను విరమిస్తున్నాను.